హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి నిన్న నాకు అమెజాన్లో ఒక షాకింగ్ న్యూస్ ఎదురైంది. ఆ షాకింగ్ ఏంటంటే సడన్ షాక్ అనమాట. సడన్ షాక్ ఎట్లా అంటే నేను ఈ నెల 20న అమెజాన్ ఫెస్టివల్ సేల్ అంటే దసరా సేల్లో OnePlus Nord CE 5G బుక్ చేశాను. OnePlus Nord CE 3 5G అయితే అది బుక్ చేశాను, బాగానే ఉంది. బుక్ అయింది, 28న వస్తుంది అన్నారు. సర్లే అని చెప్పి నోటిఫికేషన్ నిన్న వస్తుందని చెప్పి నిన్న ఇస్తున్నా అన్నారు, బాగానే ఉంది. నేను ఇక్కడ షాక్ ఎక్కడైంది తెలుసా? నేను అరైవ్డ్ అట్ 9 PM అని ఇచ్చారు. ఈవినింగ్కి వచ్చేటప్పటికేమో ఏం జరిగింది, బుకింగ్ క్యాన్సిల్ అయిపోయింది. నేను క్యాన్సిల్ చేయాలి, ఆటోమేటిక్ క్యాన్సిల్ అయింది. అమెజాన్ తెలియదు చేసిన నా షాక్ నుంచి జరుగుతుందో కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే వాళ్ళేమో సరే చూస్తామన్నారు. 48 hours ఆగమన్నారు. 48 hours లేదా 84 hours ఆగుతాం, కానీ ఇట్లా షాక్ చేయడం ఎందుకు? అమెజాన్ అంత పెద్ద కంపెనీ, ఇలా చేయడం ఏం దానికి భావ్యం లేదని అనుకుంటున్నాను. ఇట్లానే కాదు, ఇంతకుముందు నేను చాలా ఆర్డర్ చేసిన దాంట్లో బ్రౌన్ రైస్ ఒకటి, రాక్ సాల్ట్ ఒకటి, ఇట్లా చాలా యాక్సెసరీస్, మామూలు టైప్స్ చార్జెస్ ఇవన్నీ ఇట్లాగే నేను చేయకుండా వాళ్ళంతకాలు చేశారు. ఇది చేయడం అమెజాన్కి ఎంతవరకు భావ్యం నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఇలాంటి అమెజాన్లో బుక్ చేస్తే ఆర్డర్స్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయినాయా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇలాంటి ఎంత పెద్ద కంపెనీ, ప్రపంచం మొత్తం ఉన్న కంపెనీ, అంత ఫేమస్ అమెజాన్ డ్రైవర్ పేరు పెట్టుకున్న కంపెనీ ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. ఆటోమేటిక్గా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తుందా? కస్టమర్ కేర్ ఫోన్ చేస్తేనేమో చెక్ చేస్తానంటారు, చెక్ చేయరు. అది ఎందుకు అర్థం కాలేదు. సో మీకు కూడా ఇలాంటి అనుభవాలు, షాకింగ్ మూమెంట్స్ ఎదురవుతాయి, కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మర్చిపోకుండా చెప్పండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.